లాస్ట్ 2 డేస్గా వరల్డ్ వైడ్ ఎస్పెషల్లీ ఇండియన్ టెక్ ఇండస్ట్రీలో ఒకే ఒక డిస్కషన్ నడుస్తుంది. H1B వీసాస్ కొత్త రూల్స్. దీన్ని మనం 2 పార్ట్స్లో డిస్కస్ చేసుకోవాలి. ఫస్ట్ సెప్టెంబర్ 19th జరిగిన అనౌన్స్మెంట్, తర్వాత సెప్టెంబర్ 28th రోజు వచ్చిన క్లారిఫికేషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ H1B వీసా అంటే నాన్ ఇమిగ్రెంట్ వర్క్ వీసా. నాన్ యూఎస్ సిటిజన్స్ యూఎస్లో ఉండి అక్కడ వర్క్ చేసుకోవడానికి మాత్రమే ఈ వీసా ఇస్తారు. ఇది PR కాదు, అంటే పర్మనెంట్గా యూఎస్లో ఉండడం కుదరదు. H1B వీసా వ్యాలిడిటీ 3 years ఉంటుంది అండ్ ఇంకో 3 years ఎక్స్టెండ్ చేసుకోవచ్చు, అంటే టోటల్ 6 years. దాని తర్వాత కూడా ఎక్స్టెండ్ చేసుకోవాలంటే కొన్ని రూల్స్ అప్లికబుల్ అవుతాయి. ఎవ్రీ ఇయర్ లాటరీ సిస్టమ్ ద్వారా ఈ వీసాస్ ఇష్యూ చేస్తారు. ఇయర్కి ఎన్ని వీసాస్ ఇవ్వాలని క్యాప్స్ ఉంటాయి. రెగ్యులర్ అప్లికెంట్స్కి 65,000 వీసాస్ ఇస్తే యూఎస్ యూనివర్సిటీస్లో మాస్టర్స్ డిగ్రీ చేసిన వాళ్ళకి ఇంకో 20,000 వీసాస్ ఇస్తారు. అంటే పర్ ఇయర్ టోటల్ 85,000 న్యూ H1B వీసా ఇష్యూ అవుతాయి. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ H1B వీసా రెన్యువల్స్ ఈ క్యాప్లో కౌంట్ కావు. అందుకే 2024లో ఆల్మోస్ట్ 4 lakh H1B వీసా అప్లికేషన్స్ అప్రూవ్ అయ్యాయి. దాంట్లో కొత్తవి 85,000 మాత్రమే. సో సింపుల్గా చెప్పాలంటే ఎవ్రీ ఇయర్ 85,000 కొత్త వీసాస్ మాత్రమే ఇష్యూ చేస్తారు. ఇదంతా ఎక్కడ స్టార్ట్ అయిందంటే సెప్టెంబర్ 19th రోజు అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఒక ప్రొక్లమేషన్ సైన్ చేశారు. దానిలో మెయిన్ పాయింట్ ఏంటంటే సెప్టెంబర్ 21st నుంచి పర్ H1B వీసాకి కంపెనీస్ $1 lakh పే చేయాలని. మన కరెన్సీలో చెప్పాలంటే ఆల్మోస్ట్ 88 lakh రూపీస్. దీనికి ముందు ఒక H1B వీసా ఫీజ్ కంపెనీ సైజ్ బట్టి $2,000 to $6,000 ఉండేది. మన కరెన్సీలో $2 to $5 lakh రూపీస్ మాత్రమే. యుఎస్ సెక్రటరీ ఆఫ్ కామర్స్ హావర్డ్ లుట్నిక్ మాట్లాడుతూ ఇది యాన్యువల్ ఫీ అని, అంటే ప్రతి H1B వీసాకి ఎవ్రీ ఇయర్ $1 lakh ఫీ పే చేయాలని అన్నారు. దీనికి వాళ్ళ సైడ్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే 1990లో స్టార్ట్ అయిన H1B అనేది స్పెసిఫిక్ ఫీల్డ్స్లో స్కిల్డ్ పీపుల్ కోసం స్టార్ట్ చేసిన ప్రోగ్రామ్. అంటే ఒక స్పెసిఫిక్ ఫీల్డ్లో జాబ్కి అవసరమైన స్కిల్స్ అమెరికాలో అవైలబుల్ లేనప్పుడు మాత్రమే ఇతర కంట్రీస్ నుంచి ఎంప్లాయీస్ని హైర్ చేసుకోవాలి అని. వీటిని స్టెమ్ ఫీల్డ్స్ అంటారు, అంటే సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ అండ్ మ్యాథమెటిక్స్. మ్యాక్సిమం వీసాస్ ఈ ఫీల్డ్స్లో వాళ్ళకే ఇస్తారు. కానీ రియాలిటీలో జరుగుతుంది వేరు అని, అమెరికాలో టాలెంట్ ఉన్నా కూడా కంపెనీస్ వేరే కంట్రీస్ నుంచి హైర్ చేసుకుంటున్నాయని అన్నారు. సో ఈ కొత్త రూల్స్ వల్ల అమెరికన్స్కి జాబ్స్ ఎక్కువ వస్తాయి అనేది వాళ్ళ పాయింట్. కంపెనీస్ అలా చేయడానికి మెయిన్ రీజన్ ఎంప్లాయ్మెంట్ కాస్ట్. శాలరీ వైజ్ వాళ్ళకి అవుట్ సైడర్స్ని హైర్ చేసుకోవడమే తక్కువ కాస్ట్ అవుతుంది. సేమ్ జాబ్కి ఒక అమెరికన్ని హైర్ చేసుకుంటే వాళ్ళకి ఇవ్వాల్సిన శాలరీ కంపారిటివ్లీ చాలా ఎక్కువ. సో ఈ ఒక్క అనౌన్స్మెంట్తో ఐటీ ఇండస్ట్రీలో అన్సర్టెనిటీ స్టార్ట్ అయింది. కంపెనీస్ లైక్ అమెజాన్, మైక్రోసాఫ్ట్, గూగుల్ అండ్ మెటా వాళ్ళ H1B ఎంప్లాయీస్ని ఇప్పట్లో యూఎస్ వదిలి వెళ్ళొద్దని, అలాగే యూఎస్లో లేని వాళ్ళని సెప్టెంబర్ 21st లోపు కంట్రీకి రిటర్న్ అవ్వాలని చెప్పారు. సెప్టెంబర్ 21st దాటితే మళ్ళీ $1 lakh పే చేయాల్సి వస్తుందని. దాని తర్వాత సెప్టెంబర్ 28th రోజు వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ క్యారోలైన్ లెవిట్ కొన్ని కీ క్లారిఫికేషన్స్ అనౌన్స్ చేశారు. ఫస్ట్లీ $1 lakh ఫీ అనేది యాన్యువల్ ఫీ కాదు, ఇట్స్ ఎ వన్ టైం ఫీ అని. ఇంకా కరెంట్ H1B వీసా హోల్డర్స్కి ఎలాంటి ఫీ ఉండదు, ఈవెన్ వాళ్ళు ఇప్పుడు యూఎస్లో లేకపోయినా నార్మల్గానే రిటర్న్ అవ్వచ్చు అని. అండ్ ఈ కొత్త రూల్స్ ఓన్లీ న్యూ వీసాస్కి మాత్రమే అప్లికబుల్, రెన్యువల్స్కి అండ్ కరెంట్ వీసా హోల్డర్స్కి కాదు అని. ఈ క్లారిఫికేషన్స్ రాగానే సెప్టెంబర్ 19th రోజు స్టార్ట్ అయిన అన్సర్టెనిటీ చాలా వరకు సెటిల్ అయింది. మేజర్ గుడ్ న్యూస్ ఏంటంటే ఆల్రెడీ వీసా వచ్చి యూఎస్లో ఉంటున్న వాళ్ళకి ఎలాంటి ఇంపాక్ట్ లేదు. కానీ నెక్స్ట్ సైకిల్లో వీసాకి అప్లై చేసి యూఎస్ వెళ్ళాలనుకుంటున్న వాళ్ళకి మాత్రం ఇంపాక్ట్ ఉండొచ్చు. మేబీ చాలా తక్కువ మందికి వీసాస్ వచ్చే ఛాన్స్ ఉంది. అది కంపెనీస్ తీసుకునే డెసిషన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. $1 lakh పే చేసి అవుట్ సైడర్స్ని హైర్ చేసుకుంటారా లేక అమెరికన్స్ని హైర్ చేసుకుంటారా అనేది చూడాలి. కొంతమంది అనలిస్ట్ చెప్పేది ఇది స్పెసిఫిక్గా ఇండియాని టార్గెట్ చేయడానికి చేస్తున్నారు అని. దానికి రీజన్ టోటల్ H1B వీసా హోల్డర్స్లో మెజారిటీ మన ఇండియన్సే ఉన్నారు. 2024 డీటెయిల్స్ చూసుకుంటే టోటల్ 3,99,395 వీసాస్ ఇష్యూ చేస్తే దాంట్లో 71% ఇండియన్ సిటిజన్స్కే ఇచ్చారు. 11.7%తో చైనా సెకండ్ ప్లేస్లో ఉంది. మిగతా కంట్రీస్ అన్ని 2% కంటే తక్కువే ఉన్నాయి. కంట్రీ వైజ్ డీటెయిల్స్ మీరు స్క్రీన్ పైన చూడొచ్చు. అలాగే రీసెంట్ జియోపొలిటికల్ ఇన్సిడెంట్స్ చూసుకుంటే ఇండియా రష్యా నుండి క్రూడ్ ఆయిల్ కొనడం ఆపేయాలి అని అమెరికా ఎప్పటి నుంచో చెప్తుందని, ఇండియా వాళ్ళు చెప్పిన దానికి సరే అనట్లే కాబట్టే టారిఫ్స్తో కంట్రోల్ చేయడానికి ట్రై చేశారని, అండ్ ఇప్పుడు H1B వీసాస్ని కూడా అందుకే టార్గెట్ చేశారని పొలిటికల్ అనలిస్ట్ అంటున్నారు. PM మోడీ గారు రీసెంట్గా ఒక మీటింగ్లో మాట్లాడుతూ మనకి ఎనిమీ కంట్రీస్ అంటూ ఎవరూ లేరు, కానీ మనం వేరే కంట్రీస్ మీద ఎక్కువగా డిపెండ్ అవ్వడమే మనకి ఎనిమీ అవుతుందని, అండ్ ఈ డిపెండెన్స్ని తగ్గించుకోవాలని అన్నారు.
ఆల్మోస్ట్ 3.5 lakh ఇండియన్స్ కరెంట్లీ యూఎస్లో H1B వీసా మీద ఉన్నారు. ఒకవేళ ఫ్యూచర్లో ఎగ్జిస్టింగ్ వీసా హోల్డర్స్కి కూడా సేమ్ రూల్స్ అంటే లాక్స్ ఆఫ్ ఇండియన్స్ అండ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ సఫర్ అవుతారు. అలాంటి సిచ్యువేషన్ రాకుండా ఉండాలి అంటే మనం వేరే కంట్రీస్ మీద ఎంప్లాయ్మెంట్ డిపెండెన్సీని తగ్గించుకోవాలి. మన ఐటీ కంపెనీస్ సర్వీసెస్ మోడల్ నుండి ఇన్నోవేషన్ డైరెక్షన్లో స్టెప్ తీసుకోవాలి. కరెంట్లీ మన ఐటీ కంపెనీస్ బిజినెస్ మోడల్ మోస్ట్లీ యూఎస్ కంపెనీస్కి సర్వీసెస్ ప్రొవైడ్ చేయడమే. బట్ మనం కూడా ఇన్నోవేషన్లో ఇన్వెస్ట్ చేసి లేటెస్ట్ టెక్నాలజీస్లో పార్టిసిపేట్ చేస్తే మనం వేరే కంట్రీస్ మీద డిపెండ్ అవ్వడం కాకుండా వేరే వాళ్ళు మన మీద డిపెండ్ అయ్యేలా చేయొచ్చు. డెఫినెట్లీ అది అంత ఈజీ కాదు అండ్ చాలా టైం పడుతుంది. బట్ అట్లీస్ట్ ఇప్పుడైనా వీ షుడ్ స్టార్ట్ వర్కింగ్ టువర్డ్స్ ఇట్. కొంతమంది ఇలాంటి రూల్స్ వల్ల బయట కంట్రీస్లో ఉన్న ఇండియన్స్ మన కంట్రీకి రిటర్న్ రావడం మంచిదే అని, వాళ్ళందరూ ఇక్కడ వర్క్ చేస్తే ఇండియా ఇంకా ఫాస్ట్గా గ్రో అవుతుందని అంటున్నారు. ఐడియా చాలా పాజిటివ్గా ఉంది, కానీ ప్రాక్టికల్గా చాలా ఛాలెంజెస్ ఉంటాయి. జాబ్స్ అకామిడేట్ చేయడం అంత ఈజీ కాదు. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వర్క్ ఫోర్స్ మీద కూడా ఇంపాక్ట్ ఉంటుంది. సో లాంగ్ టర్మ్ సొల్యూషన్ అంటే ఇన్నోవేషన్ బేస్ క్రియేట్ చేయడం, దాని ద్వారా మోర్ జాబ్ ఆపర్చునిటీస్ జనరేట్ చేయడం. ఈ మొత్తం మ్యాటర్ మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీరు H1B ఆస్పిరెంట్ అయితే స్టిల్ యూఎస్ వెళ్ళాలనుకుంటున్నారా, లేక కెనడా, యూకే ఆర్ ఆస్ట్రేలియా లాంటి ఆల్టర్నేటివ్ ఆప్షన్స్ చూస్తారా? కామెంట్స్ చేసి చెప్పండి. అండ్ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.